హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ మమ్మీస్ కిచెన్. ఇవాళ మన ఛానల్ మొదలుపెట్టిన సందర్భంగా వేడి పాయసం చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. 1/2 లీటర్ పాలు, 1 కప్ సేమియా, 2 స్పూన్ల నెయ్యి, 1/2 కప్ కాజు, 1/2 కప్ షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్. మరి తయారీ విధానం ఏంటో చూసే ముందు మనం ఛానల్ని కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానానికి వస్తే 2 స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. ఆ నెయ్యిలో 1/2 కప్పు జీడిపప్పుల్ని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి కొన్ని వేయించుకుంటే జీడిపప్పులు మాడకుండా ఉంటాయి. మర్చిపోకండి సిమ్లో పెట్టుకోవడం, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. జీడిపప్పుల్ని కలుపుతూ ఉండండి. జీడిపప్పులు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. మనకి బయట రోస్ట్ చేసిన సేమియాలు ఉంటాయి, వాటిని మళ్ళీ ఇంకొకసారి రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి 1 కప్పు సేమియాను కూడా తీసుకొని లైట్గా అలా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని. సేమియా ఇలా బాగా వేగితే రుచిగా ఉంటుంది. చూసారా, సేమియా బాగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ గిన్నెలోనే ఒక 2 గ్లాసుల వరకు పాలను పోసుకోండి. మీరు ఆ పాలల్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. పాలను సిమ్లో పెట్టుకొని పొంగొస్తున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉండండి. పాలు బాగా మరిగిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు ఇందాక తీసి పక్కన పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకోండి. బాగా కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా సేమియా ఉడకకుండా మనం పంచదార వేయకూడదు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో సేమియా ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండండి. అలవాటు ఉన్న వాళ్ళకి సేమియా ఉడికిందా లేదా అని చూస్తే సరిపోతుంది. కొత్తగా చూసిన వాళ్ళకి సేమియా ఉడికిందా లేదని చేత్తో పట్టుకొని చూడండి. ఒకవేళ ఉడికితే అది పట్టుకొని చేత్తో నొక్కగానే ఇలాగా క్రష్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ సేమియా ఉడికింది. ఇప్పుడు 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. పంచదారను ఉడకకుండా ఇలాచీ పౌడర్ వేసుకోవద్దు. నాకు ఇక్కడ పంచదార ఉడికింది, అందుకని ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. అంతేనండి, మ్యాక్సిమం మన పాయసం అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 2 సెకండ్లు ఆగి అందులో ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజులు ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మన వేడి పాయసం రెడీ. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా, వేడి